హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సమ్మర్ సీజన్కి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చాలా సింపుల్గా అండ్ మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని చాలా హెల్దీగా ఐస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసరికి మ్యాంగో పాప్సికల్ అనమాట. దీంట్లో మనం సేమియా అండ్ సబ్జా కూడా వేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి నచ్చినవి వేసుకోవచ్చు, వద్దు అనుకున్నవి లైక్ వదిలేయచ్చు అనమాట. అంటే సబ్జా కావాలంటే సబ్జా ఆర్ సేమియా రెండు ఇష్టమైతే రెండు వేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉండిద్ది. ఫస్ట్ అయితే సబ్జాని నానబెట్టేసుకున్నాము ఒక బౌల్లో, అండ్ ఒక 5 మినిట్స్లో అవి నానిపోతాయి అనమాట. అసలు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఈలోపు ఒక 5 మినిట్స్లో మనకి సేమియా అయితే బాయిల్ అయిపోతుంది. ఇక్కడ మనము ఏ సేమియా అయినా యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి రోస్టెడ్ సేమియా ఉంటుంది, లేదంటే నార్మల్గా అయినా ఉంటుంది. సో రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అని దొరుకుతుంది కదా, సో అది బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం నీళ్ళు వేసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ సేమియా వేసేసుకొని ఉడికించుకుంటున్నాను. మనకి సేమియా కొంచెం బాయిల్ అయింది, లైక్ ఉడుకుతుంది అన్న టైంలో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాము. జస్ట్ ఏంటంటే ఆ సేమియా మరీ చప్పగా ఉంటుంది కదా, లైక్ టేస్ట్లెస్గా. సో దానికోసమని కొంచెం షుగర్ వేసేసుకుంటే మనకి కొంచెం ఆ స్వీట్నెస్, మైల్డ్ స్వీట్నెస్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కంప్లీట్గా ఉడికిన తర్వాత కొంచెం హనీ వేసేసుకోండి, సరిపోతుంది. అట్లా అయినా వేసుకోవచ్చు, హనీ ఆర్ బెల్లం పొడి, ఇంకా అదంతా మన ఇష్టం అనమాట. నేనైతే నార్మల్గా షుగరే యూస్ చేశాను. సేమియా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది సేమియా. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్లో సేమియా ఉడికిపోతుంది. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో అని చూసుకొని, ఇంకా ఉడికింది అనిపిస్తే లైక్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము మ్యాంగో పల్ప్ ఏదైతే ఉందో అది వేసుకుంటాము. సో ఫస్ట్ అయితే ఇది చల్లారనిద్దాము. సో ఇది చల్లారే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము సేమియాని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకుంటున్నాము. ఈ వాటర్ ఏమీ వంపేయట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్జా కూడా చూడండి మనకి 5 మినిట్స్లోనే మంచిగా రెడీ అయిపోయింది. ఇట్లా నానబెట్టుకోకుండా అసలు వాడకూడదు అనమాట. సో కంపల్సరీ సబ్జాని నానబెట్టే వాడాలి. అండ్ 5 మినిట్స్లో నానిపోతే చాలా ఫాస్ట్గా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మ్యాంగోస్ అనమాట. సో మ్యాంగోస్ మనం కావాలంటే బంగినపల్లి మ్యాంగోస్ అయినా యూస్ చేయొచ్చు, ఆర్ రసం మామిడికాయలు ఉంటాయి కదా, సో అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా అవి మన ఇష్టం. బట్ ఏంటంటే స్వీట్గా ఉంది అనుకుంటే మ్యాంగోని యాజ్ ఇట్ ఈస్ యూస్ చేయొచ్చు. లేదు స్వీట్ లేదు కొంచెం పుల్లగా ఉందేమో అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకొని షుగర్ని యాడ్ చేసుకొని మిక్సర్ జార్లోనే ఒకేసారి. అప్పుడే మనకేంటంటే కొంచెం తినడానికి బాగుంటుంది టేస్ట్. లేదంటే చాలా పుల్లగా అండ్ టేస్ట్ కూడా అంత తినలేమన్నమాట. సో అందుకని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి పైనున్న స్కిన్ని మొత్తం రిమూవ్ చేసేసుకొని లోపలున్న పల్ప్ని మనము మిక్సర్ జార్లో స్మూత్గా అవ్వాలి కాబట్టి మిక్సర్ జార్లో వేసుకుంటున్నాము ఇక్కడ. సో ఈ పల్ప్ని తీసుకొని మిక్సర్ జార్లో వేసేసుకుంటున్నాము. ఇక్కడ ఒక నైఫ్తో ఆర్ లేదంటే ఒక స్పూన్తో అయినా మనము యూస్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవచ్చు పల్ప్ని. ఆర్ లేదు మీకు హ్యాండ్తో కంఫర్టబుల్ అనుకుంటే హ్యాపీగా హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు. జస్ట్ చూపిస్తున్నాను, ఇలా నైఫ్తో అయినా చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ హ్యాండ్తో అయినా మంచిగా మొత్తం జ్యూస్ అంతా వచ్చేలాగా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. నాకు ఎందుకో హ్యాండ్ కంఫర్టబుల్ అనిపించింది ఇక్కడ, ఎందుకంటే ఇది రసాలు కదా. సో బంగినపల్లి అవి అయితే మనం ఏంటంటే లైక్ నైఫ్తో అంటే ఈజీగా వస్తుంది, బట్ ఇది రసాలు కాబట్టి నేను హ్యాండ్ యూస్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం వాటర్ వేసేసి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఒకసారి టెక్స్చర్ చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా అయ్యే వరకు ఇట్లా బ్లెండ్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఈ స్టేజ్లో మీకు షుగర్ అవసరం అయింది ఆర్ హనీ అవసరం అయిందంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఇది పుల్లగా ఉందా లేదంటే స్వీట్గా ఉందా అని చూసి యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి సేమియాలోనే కొంచెం షుగర్ వేసాం కదా, చాలా తక్కువ వేసాము, జస్ట్ ఒక 1 or 2 స్పూన్స్ అంతే. సో ఆ 2 స్పూన్స్ సరిపోతే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అంటే అప్పుడు మనం మిక్సర్ జార్లో యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిద్ది అనమాట. అండ్ ఇది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయింది. అండ్ ఇక్కడ సబ్జా కూడా నీట్గా రెడీ అయిపోయింది. మనకి ఏంటంటే సేమియా నచ్చని వాళ్ళు ఉంటారు అండ్ సబ్జా వద్దు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అందుకని ఇక్కడ నేను 2 సపరేట్గా జస్ట్ చూపిస్తున్నాను. ఇట్లా మ్యాంగో పల్ప్ మనం రెడీ చేసుకుంది ఏదైతే ఉందో అది సబ్జాలో వేసేసుకొని
ఇట్లా చూపిస్తున్నట్టు మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే సేమియాలో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇట్లా మనం మిక్సీ జార్లో వేసుకున్న మ్యాంగో పల్ప్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ రెండు తింటారు అనిపిస్తే లైక్ రెండు మొత్తం కంబైన్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను జస్ట్ చూపించడానికి ఇట్లా సపరేట్గా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇట్లా కావాలి అంటే సేమియా అచ్చమే కావాలి అనుకునే వాళ్ళు ఇలాగా చేసుకోవచ్చు. లేదు మాకు సేమియా అంత తినరు ఇంట్లో అనుకుంటే లైక్ సబ్జా కూడా సపరేట్గా చేసేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న ఐడియా కోసం ఇట్లా సపరేట్గా మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా మనం వేసుకున్న మ్యాంగో జ్యూస్ ఏదైతే ఉందో అదంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. అండ్ సబ్జాలో మనము స్వీట్నెస్ ఏం యాడ్ చేయలేదు. అండ్ అలాగే ఒకవేళ మీరు తీసుకున్న మ్యాంగో కొంచెం పులుపు ఉంటే అక్కడ షుగర్ ఆర్ హనీ ముందుగానే యాడ్ చేసేసుకోండి, మెల్ట్ అయిపోతుంది కదా వాటర్లో. ఇక్కడ నేనేంటంటే మొత్తం మిక్స్ చేసి కంబైన్డ్గా చేయాలి అందుకని చెప్పేసి నేను ఇందులో మాత్రమే షుగర్ వేసేసుకున్నాను. ఎందుకంటే ఈ సబ్జాది ఏదైతే ఉందో అది కూడా నేను దీంట్లోనే మిక్స్ చేస్తానన్నమాట. బట్ ఫస్ట్ అయితే జస్ట్ చూపిద్దాము ఇట్లాగ ఒక ఐడియా కోసం అని చెప్పి ఇట్లా సపరేట్గా చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇట్లా మౌల్డ్స్లో వేసేసుకుంటే మనకి మంచిగా ఐస్ రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 8 hours అని చెప్పి ఒక చిన్న ఐడియా కోసం ఇట్లా సపరేట్గా చూపిస్తున్నాను. మీరు ఒకవేళ ఈ సబ్జాతో చేసుకోవాలి అనుకుంటే కొంచెం స్వీట్నర్ ఇక్కడే యూస్ చేసుకోండి, అప్పుడే మనకి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఆర్ ఒకవేళ అప్పటికప్పుడు షుగర్ సరిపోలేదనిపిస్తే షుగర్ పౌడర్ వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. బట్ నేను వచ్చేసరికి ఈ మ్యాంగోస్ మొత్తం కూడా లైక్ సేమియా అండ్ సబ్జా రెండు మిక్స్ చేద్దామనే ఒక థాట్తోనే స్టార్ట్ చేశాను. బట్ ఒక చిన్న ఐడియా కోసం మీకు చెప్దామని అట్లాగా సపరేట్గా మిక్స్ చేశాను. అండ్ ఇప్పుడు కంబైన్ చేసేసుకుంటున్నాను మొత్తం. చూడండి, సబ్జా కూడా సేమియా దాంట్లో వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ సేమియాలో వేసిన షుగర్ మనకి సరిపోతుంది అనిపించింది నాకు. సో అందుకని చెప్పి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా మౌల్డ్స్లోకి వేసేసుకోవటమే. ఒకవేళ మీ దగ్గర ఇలా మౌల్డ్స్ ఏమీ లేవు అనుకుంటే మనము స్టీల్ గ్లాసెస్ అయినా యూస్ చేసుకోవచ్చు. చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, సో దాంట్లో అయినా యూస్ చేసుకొని ఒక స్పూన్ని పైన పెట్టేస్తే ఇట్లా నిలబడేలాగా మనకి మంచిగా హోల్డ్ చేసుకొని తినడానికి కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర వచ్చేసరికి మౌల్డ్స్ ఉన్నాయి అన్నమాట, సో అందుకని దీంట్లోనే వేసేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసరికి మ్యాంగో తీసుకున్నాను కదా, సో మ్యాంగో ప్లేస్లో మనం ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. లైక్ కివీ ఆర్ కర్బూజా ఉంటుంది కదా, చాలా చలువ చేస్తుంది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్. అండ్ అలాగే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని యూస్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో కూడా ట్రై చేయొచ్చు. వాటర్ మెలన్, కర్బూజా ఇలా డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇక్కడ మ్యాంగో కూడా టేస్ట్ చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ముందుగా చెప్పినట్టు ఒకవేళ ఇది లేకపోతే స్టీల్ చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకొని ఒక 8 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో. అండ్ తీసుకునే టైంలో మనకి ఈజీగా రావడానికి ఇక్కడ కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇవి జస్ట్ నార్మల్ వాటరే అనమాట, అంటే రూమ్ టెంపరేచర్ వాటరే, లైక్ ట్యాప్ వాటర్ అనమాట. సో ఆ వాటర్లో ఇట్లా జస్ట్ ఇట్లా డిప్ చేసేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే మనకి రిమూవ్ చేస్తున్నప్పుడు విరిగిపోతుంది అనమాట. బట్ ఇలాగ ఒకసారి డిప్ చేసి తీసామంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.